తొక్కలో సినిమా అని దీన్నన్నా తీసి పారేయాలనుకున్నప్పుడు కొంతమంది తొక్కతోటి పోలుస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసో లేదో నిజానికి ఈ తొక్కలోనే బోర్డని ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిమ్మకాయ. నిమ్మకాయ తొక్కని మీరు పారేస్తుంటే ఆరోగ్యాన్ని పారేస్తున్నట్టే అర్థం. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చూడండి, నిమ్మకాయ రసం కంటే దాని తొక్కలోనే దాదాపుగా 5 రెట్లు ఎక్కువ పోషకాలు దాగి ఉన్నాయి. ఇది పరిశోధనలో తేలింది. ఇంత చిన్న తొక్కలో మన శరీరానికి అవసరమైనటువంటి ఏ అద్భుత శక్తులు దాగున్నాయో మీకు తెలుసా? రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి దంతాల రక్షణ వరకు ఈ నిమ్మ తొక్కలు ఒక గొప్ప ఔషధం కింద అద్భుతంగా పనిచేస్తాయి. ఇన్ని విశేష ప్రయోజనాలు ఉండేటువంటి తొక్కని మనం ప్రతిరోజు ఎందుకు చెత్త బొట్లో పారేస్తున్నాం? ప్రాణాంతకమైన అంశాలతోటి పోరాడే అత్యంత శక్తివంతమైన సమ్మేళనాలు కేవలం ఈ పసుపు రంగు తొక్కలోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉన్నాయి. ఇంతటి విలువైన ఈ ఔషధాన్ని మన దైనందిన ఆహారంలో ఎలా సులభంగా భాగం చేసుకోవచ్చు, డే టు డే లైఫ్లో దీన్ని ఎలా వాడుకోవచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా? మన వంటింట్లో ఎప్పుడూ ఉండేటటువంటి నిమ్మకాయ తొక్కలు కేవలం వ్యర్థాలు కావు. ఇవి ఒక అద్భుతమైన ఆరోగ్య సంపద. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది నిమ్మకాయ తొక్కలు. వీటిని మీరు పారేస్తుంటే ఆరోగ్యాన్ని పారేస్తున్నట్టే. ఎంతో విలువైనటువంటి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా నిజానికి మనం పండ్ల పైన ఉండేటువంటి తొక్కలో కూడా బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ నిమ్మని మనం యాపిల్ లాగా పైన చాలామంది యాపిల్ తొక్కుని ఎట్ట పారేస్తారు, దీన్ని కూడా అంతే పారేస్తూ ఉంటారు. కానీ నిమ్మకి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. తొక్కకి సంబంధించి మెయిన్గా ఇది బహుశా మీరు వింటే స్టన్ అవుతారు. ఈ ముఖ్య అంశాన్ని వీటిని తెలుసుకుందాం. నిమ్మకాయల్ని వాడిన తర్వాత వాటి తొక్కల్ని చెత్తలో పారేయటం మనకు మొదటి నుంచి ఒక అలవాటుగా వస్తున్న పద్ధతి. కానీ ఒక సాధారణ నిమ్మకాయ రసం కంటే కూడా దాని తొక్కలోనే ఎక్కువ స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ నిండి ఉంటాయి. మన భారతీయ వంటకాలలో పచ్చళ్ళ రూపంలో ఈ నిమ్మ తొక్కలు వాడటం ఒక ప్రాచీన ఆరోగ్య సాంప్రదాయం. అసలు ఈ తొక్కలు ఏమున్నాయి, ఇవి మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి, ఈ విషయాల మీద ఇంకా వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. ముఖ్యంగా చెప్పాల్సింది నిమ్మ గురించి ఒక మాటలో చెప్పాలంటే పోషకాల గని అని చెప్పొచ్చు. పోషకాల గనిగా ఈ నిమ్మ తొక్కలు మీకు ఉపయోగపడతాయి. మనం రోజు కూరలలో, పానీయాలలో నిమ్మకాయని తరచుగా వాడుతూనే ఉంటాం. రసం పిండిన వెంటనే తొక్కని అలా పారేస్తాం. ఇది చాలా పెద్ద పొరపాటు. తొక్కలో మనకు తెలియని ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా రోగాల బారిన పడకుండా కాపాడే మూలకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది విటమిన్ సి గురించి. ఈ నిమ్మరసంలో కంటే తొక్కలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. తర్వాత మెయిన్గా చెప్పాల్సింది పీచు పదార్థం గురించి. ఫైబరే కదా అని అనుకుంటూ ఉంటారు, కానీ దీంట్లోనే బోల్డన్ని ఆరోగ్య లాభాలు దాగి ఉంటాయి. తొక్కలో ఉండేటటువంటి ఆ డైటరీ ఫైబర్ జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. పేగుల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. శక్తివంతమైన యాంటాక్సిడెంట్, ఆక్సీకరణ నిరోధకాలు ఈ తొక్కలో ఉంటాయి. ఇది ఈ తొక్క ప్రత్యేకత. శరీరంలో ఉండేటువంటి కణాలు దెబ్బతినకుండా కాపాడటంలో ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్ ఎంతో కీలకం. నిమ్మ తొక్కల్లో ఇవి ఎక్కువ స్థాయిలో నిక్షిప్తమై ఉంటాయి. వృద్ధాప్యపు ఛాయల్ని త్వరగా దరిచేరనివ్వకుండా ఇవి అడ్డుకుంటాయి. ఇంకా దీర్ఘకాలపు వ్యాధుల్ని దూరంగా ఉంచుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే డి-లిమోనిన్ గురించి మీకు చెప్పాలి. ఇది చాలా ముఖ్యంగా తింటూ ఉంటుంది. నిమ్మ తొక్కల్ని మీరు గమనించారా? ఒక ప్రత్యేకమైన వాసన వస్తూ ఉంటుంది. అందుకే చాలామంది ఆ నిమ్మకాయని కారులో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఆఫీస్లో పెట్టుకుంటూ ఉంటారు. గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక నిమ్మకాయని వేస్తారు. ఆఫీస్కి అదంతా అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది. నిమ్మ తొక్కలకి ఈ ప్రత్యేకమైన సువాసనిచ్చే అద్భుత సమ్మేళనం ఇది. ఇది ఆ కణాల నష్టాన్ని సమర్థవంతంగా నివారించగలుగుతుంది. ఇక అతి ముఖ్యంగా చెప్పాల్సింది ఈ ఫ్లావనాయిడ్స్ గురించి. ఇవి దీంట్లో నిమ్మ తొక్కలో ఉంటాయి. ఇక్కడ ఫ్లావనాయిడ్స్ అంటే ఏమిటి? శరీరంలో స్వేచ్ఛ రాశులు ఉంటాయి, ఫ్రీ రాడికల్స్.
వాటి ప్రభావాన్ని తీవ్రంగా ఈ ఫ్లావనాయిడ్స్ తగ్గిస్తాయి. అంటే ఇది శరీరానికి అవసరం. శారీరక కణాలను ఎల్లప్పుడూ ఆరోగ్యం ఉంచడానికి ఫ్లావనాయిడ్స్ ఉపయోగపడతాయి. అవి ఈ నిమ్మ తొక్కలో ఉంటాయి. ఇక దంతాలు, చిగుళ్ళ రక్షణకి ఇది ఒక దివ్యమైన ఔషధం కింద ఈ నిమ్మ పనిచేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిమ్మ తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే సహజ సిద్ధమైనటువంటి ఆ రసాయనాలు నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని పూర్తిగా అంతం చేస్తాయి. చిగుళ్ళ నుంచి వచ్చేటువంటి రక్తాన్ని అరికడతాయి. నోటి దుర్వాసనని శాశ్వతంగా దూరం చేస్తాయి. ప్రధానంగా బ్యాక్టీరియా నాశిని అని ఈ నిమ్మ తొక్కల్ని ఒక్క మాటలో మనం చెప్పొచ్చు. తొక్కలో ఉండేటటువంటి ఔషధ సమ్మేళనాలు దంతక్షయాన్ని అంటే క్యావిటీస్ నివారిస్తాయి. దంతాన్ని పటిష్టంగా ఉంచుతాయి. ఇక చిగుళ్ళ వ్యాధులలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. చిగుళ్ళ నొప్పులు, అలాగే వాపులు ఇలాంటివి రాకుండా ఈ తొక్కలు రక్షిస్తాయి. దంతారోగ్యాన్ని పదిలంగా ఇవి కాపాడతాయి. గుండె అలాగే ఎముకల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష ఈ నిమ్మ తొక్క అని చెప్పొచ్చు. అంతటి అద్భుత శక్తి దీనికి ఉంది. గుండె జబ్బులు ప్రస్తుతం మన దేశంలో చాలా సాధారణ అయిపోయాయి. జీవనశైలి మార్పులతో పాటు సరైనటువంటి ఆహారం తీసుకుంటే వీటిని ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. నిమ్మ తొక్కల్లో ఈ గుండెను కాపాడేటువంటి అద్భుత లక్షణాలు దాగున్నాయి. ఇవి ఎముకల దృఢత్వానికి కూడా చాలా అవసరం. ఇక కొలెస్ట్రాల్ కంట్రోల్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక అధ్యయనంలో తేలింది. తొక్కలో ఉండేటువంటి సమ్మేళనాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోకుండా నివారిస్తాయి. ఇక అతి ముఖ్యమైనది ఈ ఎముకలు ఉంటాయి కదా, వీటి దృఢత్వానికి కూడా ఈ నిమ్మ తొక్క ఉపయోగపడుతుంది. కాల్షియం అనేది ఎముక నిర్మాణానికి చాలా అవసరం, మీకు తెలుసు. నిమ్మ తొక్కల ద్వారా తగినంత కాల్షియం శరీరానికి నేరుగా అందుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకటి ఉంది, రోగనిరోధక శక్తి, అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు. ఈ రెండింటినీ కూడా నిమ్మతోటి ఇంప్రూవ్ చేయొచ్చు. మన ప్రాచీనులు ఆ నిమ్మకాయ పచ్చడిని రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా భాగం చేశారు. ఇక్కడ మీరు గమనించారా, తొక్కతో సహా నిమ్మకాయ పచ్చడిని ఊరబెట్టి చేస్తాం. అంటే దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు మనకు కలుగుతాయి. జీర్ణ వ్యవస్థను లోపల నుంచి శుభ్రపరచడంలో దీని పాత్ర అద్భుతం అని చెప్పొచ్చు. ప్రధానంగా వ్యాధి నిరోధకత అంటే ఇమ్యూనిటీని పెంచడంలో దీని పాత్ర అద్భుతం. వాతావరణ మార్పులలో వచ్చే జలుబు, దగ్గుని చాలా సులభంగా అడ్డుకుంటాయి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి. అంతేనా, అతి ముఖ్యమైన మరొక ఉపయోగం ఉంది, జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండేటువంటి ఆ పీచు పదార్థం, దీనివల్ల మలబద్ధకం తగ్గిపోతుంది. జీర్ణాశయంలో పెరిగిపోయినటువంటి ఆ వ్యర్థాలని ఇది సులభంగా బయటకు పంపుతుంది. అంతా బాగానే ఉంది. మరి ఈ తొక్కని ఎలా వాడాలి అంటే, దీన్ని తొక్కని ఎండబెట్టి పొడి చేసుకొని మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో చల్లుకోవచ్చు. లేకపోతే తొక్కని నేరుగా మన వీటిలలో పచ్చళ్ళల్లో వీటి వేసి ఆ తొక్కతో సహా మనం తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో నిమ్మ తొక్కని మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అప్పుడు ఈ నిమ్మ తొక్కని కషాయ రూపంలో తయారు చేసి ఆ నీళ్ళని కూడా మనం వాడుకోవచ్చు. అంటే నిమ్మ తొక్క వేసి ఉడికిచ్చినటువంటి నీళ్ళని కూడా మనం ఈ సాసేజ్కి వీటికి వాడుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. నిమ్మకాయ రసం వాడిన తర్వాత తొక్కని పారేయకుండా వాటిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీకు కలుగుతాయి. వంటకాల్లో తొక్కని తురుముగా వేసుకోవటం ద్వారా కూరలకు ఒక చక్కటి రుచితో పాటుగా అపారమైనటువంటి ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ప్రతి సహజమైన వస్తువులో కూడా ఏదో ఒక గొప్ప ఆరోగ్య రహస్యం ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లతో మన జీవనశైలిని ఎంతో దీర్ఘకాలికంగా రక్షించుకోవచ్చు. నిమ్మ తొక్కలను ఇకపై చెత్తబట్టలో కాకుండా మీ ఆరోగ్య రక్షణ కవచంగా వాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.